లంబకోణ త్రిభుజములో 3 భుజాలు ఉంటాయి. ఆ లంబకోణ త్రిభుజములో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటుంది. ఇక్కడ యాంగిల్ బి 90 డిగ్రీలు వేసుకున్నాను. లంబకోణ త్రిభుజములో ఒక్క పాయింట్ దగ్గర 90 డిగ్రీలు ఉంటుంది. 90 డిగ్రీలకు ఆపోజిట్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనము కర్ణము అని అన్నాం. హైపోటెన్యూస్ ఇంగ్లీష్లో దాన్ని నేను హెచ్గా డినోట్ చేస్తాను. 90 డిగ్రీల ఆపోజిట్గా ఏదైతే భుజం ఉందో దాన్ని నేను కర్ణము అని అన్నాం. కర్ణాన్ని ఇంగ్లీష్లో హైపోటెన్యూస్ అని అంటాం. హైపోటెన్యూస్ని హెచ్గా డినోట్ చేస్తాం. ఇది ఏబి అనేది ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. సో ఏబిని నేను పర్పెండిక్యులర్, ఏబి అనేది బీసీ తోటి 90 డిగ్రీలు చేస్తుంది కాబట్టి ఏబిని పర్పెండిక్యులర్ పి అనుకున్నాను, బీసీని బేస్ బి అనుకున్నాను. ఏబిని నేను పి తోటి డినైట్ చేస్తున్నాను. ఏబి అనేది పర్పెండిక్యులర్, ఇది స్మాల్ పి. బీసీ అనేది బేస్ కాబట్టి క్యాపిటల్ బి. బేస్ కాబట్టి క్యాపిటల్ బి. మనకు పైథాగోరియన్ సిద్ధాంతం ప్రకారము కర్ణము హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. కర్ణము హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. అంటే ఇదేమవుతుంది సార్? హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా వినండి. హైపోటెన్యూస్ అనేది అండర్ రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. హైపోటెన్యూస్ కర్ణము ఎప్పుడూ కూడా మిగతా 2 భుజాల వాల్యూల కంటే ఎక్కువ ఉంటుంది. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి, హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక లంబకోణ త్రిభుజములో 90 డిగ్రీలకు ఆపోజిట్ ఉన్న భుజాన్ని మనము కర్ణము అని అన్నాం. కర్ణము అని అంటే హెచ్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కర్ణము వాల్యూ ఎప్పుడూ కూడా భుజము వాల్యూల కంటే ఎక్కువ ఉంటుంది. భుజము వాల్యూల కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకు సార్? ఇది పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇప్పుడు పిని కనుక నేను జస్ట్ పి స్క్వేర్ వాల్యూ అంటే దీన్ని 0 అనుకున్నాను అనుకోండి, హెచ్ బి సమానము. కానీ పి ఎప్పుడూ 0 కాదు. సో హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ బి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సపోజ్గా ఈ బేస్ లేదనుకోండి, దీన్ని 0 పెట్టుకున్నాను అనుకోండి, హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు పి స్క్వేర్ అంటే హెచ్ ఈక్వలెంట్ టు పి అయ్యేది. కానీ బి 0 కాదు అంటే హెచ్ గ్రేటర్ దాన్ పి. అంటే హెచ్ గ్రేటర్ దాన్ బి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. హెచ్ అనేది కర్ణం అనేది ఎప్పుడూ కూడా మిగతా 2 భుజాల కంటే ఎక్కువ ఉండాలి. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి, హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి. సార్ మరి పికి బికి ఏం రిలేషన్? ఇది దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, ఇది దీనికంటే తక్కువ ఉండొచ్చు, 2 సమానంగా ఉండొచ్చు. అప్పుడు మనకేమైపడుతుంది? ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. ఇది 2, ఇది 2 అవుతే ఇది రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అవుతుంది. అంటే పికి బికి రిలేషన్షిప్ ఏంటి సార్? పికి బికి పి అనేది బి కంటే ఎక్కువ ఉండొచ్చు, పి అనేది బి కంటే తక్కువ ఉండొచ్చు, పి అనేది బికి ఈక్వల్గా ఉండొచ్చు. ఈ కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది మీకు తెలిస్తేనే సైన్ టీటాకి, కాస్ టీటాకి, టాన్ టీటాకి మీకు కరెక్ట్గా రేంజ్లు అర్థమవుతాయి. లేకపోతే మీరు బట్టి పడతారు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. ఈ లంబకోణ త్రిభుజంలో ఒక కోణము 90 డిగ్రీలు ఉంటుంది. ఆ 90 డిగ్రీలు ఆపోజిట్ ఉన్న భుజాన్ని మనము కర్ణము అని అన్నాం. ఆ 90 డిగ్రీలకు ఆనుకోనున్న భుజాలను ఒక 2 సైడ్లు ఉన్నాయి. ఒకదానికి పి అని పేరు పెట్టాను ఎందుకంటే 90 డిగ్రీలు చేస్తుంది కాబట్టి. ఏబి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. ఇది బేస్. ఈ మొత్తం త్రిభుజానికి ఇది బేస్ కాబట్టి బేస్లోనున్న మొట్టమొదటి ఆల్ఫాబెట్ బి తీసుకున్నాను. దీన్ని పి అన్నాను, దీన్ని బి అన్నాను, దీన్ని హెచ్ అన్నాను. ఇది లంబకోణ త్రిభుజము కాబట్టి పైథాగోరియన్ ట్రిప్లెట్ ఈజీగా యూజ్ చేయొచ్చు.
పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటి? హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. పీకి బీకి మధ్యలో పీ బీ కంటే ఎక్కువ ఉండొచ్చు, పీ బీ కంటే తక్కువ ఉండొచ్చు, పీ అండ్ బి రెండు ఈక్వల్ కావచ్చు. కానీ కర్ణం ఎప్పుడూ కూడా రైట్ రెండు సైడ్ల కంటే ఎక్కువ. హెచ్ గ్రేటర్ దాన్ బి అవుతుంది, హెచ్ గ్రేటర్ దాన్ బి కూడా అవుతుంది. కొన్ని మన పైథాగోరియన్ ట్రిప్లెట్లు కావాలంటే ఎగ్జాంపుల్ చేసుకుందాం సార్. 3, 4, 5. 5 స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ ఏమో 9, 4 స్క్వేర్ ఏమో 16, 9 ప్లస్ 16 ఏమో 25. రూట్ ఆఫ్ 25 ఏంటి? 5. 5, 12, 13. 5, 12, 13. ఇంకో పైథాగోరియన్ సిద్ధాంతం తీసుకుంటే 13 స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. రెండు ఎగ్జాంపుల్. ఎందుకనంటే కర్ణము అనేది మిగతా రెండు భుజాలకు ఎక్కువ అని రాశాను. ఇక్కడ చూడండి సార్, 5 అనేది 3 కంటే ఎక్కువ, 5 అనేది 4 కంటే ఎక్కువ. ఈ 3, 4, 5 బదులు నేను 4, 3, 5 అని కూడా రాయవచ్చు. అంటే ఇది పి అవుతే ఇది బి అనుకుంటే పి ఈజ్ లెస్ దాన్ బి, ఇది పి ఇది బి అనుకుంటే పి ఈజ్ గ్రేటర్ దాన్ బి. అర్థమైంది కదా సార్? ఆర్ మీరు ఇది 5, 5 తీసుకుంటే ఇది 5√2 అవుతుంది. బికాజ్ 5√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 25 ప్లస్ 25 50. 5√2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? బి అవుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, దయచేసి బాక్స్ పెట్టుకోండి సార్. ఓన్లీ ఇది మీకు అర్థమవుతేనే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా వాటి మధ్య మీకు రైట్ మినిమం మ్యాక్సిమం కనుక్కోవచ్చు, మినిమా మ్యాక్సిమా కనుక్కోవచ్చు. ఇక్కడ వరకు ఐ హోప్ ఎవ్రీబడి ఇట్ ఈజ్ క్లియర్. ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్ కైండ్లీ లెట్ మీ నో ఇఫ్ ఇట్ ఈజ్ ఎస్. అందరికి క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. రైట్, ఇది ఫస్ట్ పాయింట్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఇది ఫస్ట్ పాయింట్.